2p ఈక్వల్ టు 3q ఈక్వల్స్ టు 4r దెన్ ఈ దెన్ అనే ప్లేస్లో ఎప్పుడైనా కూడా ఇది అయినా అని గుర్తుపెట్టుకోండి. తెలుగు పదం ఇస్తే అయినా అని ఇస్తాడు, కానీ ఎక్కువ ఇవ్వట్లేదు. అందులో పెద్ద ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏం పెద్దగా అవసరం లేదు కదా. సో కాబట్టి అలానే ఉంటుంది. సో రైట్, 2p ఈక్వల్ టు 3q ఈక్వల్ టు 4r దెన్ సో p is to q is to r ఈజ్ ఈక్వల్స్ టు అని అన్నాడు. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ రెండింటిని మనం సెట్ చేసుకోవాలి. అనగా ఇప్పుడు ఇందులో మనము 2p ఈక్వల్స్ టు 3q అని రాసుకోవచ్చు కదా, తప్పు కాదు. నెక్స్ట్ కామా పెట్టి ఈ రెండింటిని మళ్ళీ ఇలా రాయొచ్చు, 3q ఈక్వల్స్ టు 4r అనమాట. 4r అని రాసుకోవచ్చు, తప్పేం కాదు కదా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. సో ఇప్పుడు ఇక్కడ 1 into 12 అని ఉంది అనుకోండి సార్, ఇది 2 into 6 అని అనుకోండి, 3 into 4 అని అనుకోండి. ఇది వాల్యూ ఎంత వస్తుంది, 12 వస్తుంది. ఇది ఎంత వస్తుంది, 12 వస్తుంది. ఇది ఎంత వస్తుంది, 12 వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనం దీన్ని నేను ఎలా రాస్తున్నాను, 1 into 12 ఈక్వల్స్ టు 2 into 6 అని ఇది ఒక సెట్గా రాశాను. నెక్స్ట్ ఇది 2 into 6 ఈక్వల్స్ టు 3 into 4 అని ఇలా రాశాను. ఇప్పుడు ఇది చూడండి, ఇది 12 ఇది 12 రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ ఇది 12 ఇది కూడా 12 అవుతుంది, రాసుకోవచ్చు కదా. అలా మనము రాసుకోవచ్చు, తప్పు కాదనమాట. సో కాబట్టి అలా విభజించాం. రైట్, ఇలా వచ్చిన తర్వాత ఏం చెప్పుకున్నాం మనము ముందు లెక్కలో. సో p is to q ఈక్వల్ టు ఇది ఏమవుతుంది అనుకుంటున్నాం, సింపుల్గా రివర్స్ అనమాట, 3 is to 2. అలాగే q is to r ఈక్వల్ టు ఏమవుతుంది సార్, ఇక్కడ ఇది 4 is to 3 అవుతుంది అనమాట. మనం చూడాల్సింది ఏంటంటే మిడిల్ టర్ము మనకు ఇక్కడ కనెక్షన్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఇందులో సెకండ్ లెటర్ ఏదైతే ఉందో ఇందులో ఫస్ట్ లెటర్ అదే ఉండాలన్నమాట. ఉంది కాబట్టి ఇప్పుడు నార్మల్గా మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎంత సార్, ఇది 3 is to 2, నెక్స్ట్ వచ్చేసి 4 is to 3. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. 3 into 4 అంటే 12, 2 into 4 అంటే 8, 2 into 3 అంటే 6. ఈ మూడింటిలో ఏదైనా నీకు కామన్గా కనిపిస్తే కొట్టి వేసుకుందాం. కట్ అవుతుంది కదా, 2 చే కట్ చేస్తే 2 6 సార్లు, 2 4 సార్లు, 2 3 సార్లు. 6 is to 4 is to 3 is the ఆన్సర్ అవుతుంది. 6 is to 4 is to 3 is the ఆన్సర్. దీన్ని మనం ఇంకో మాదిరిగా కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఇలాంటి కేసులో మనం ఎలా చేసుకోవచ్చు అంటే, సో ఇక్కడ ఏం చెప్పాడు, 2p ఈక్వల్స్ టు 3q ఈక్వల్స్ టు 4r. ఈ మూడింటి యొక్క అంటే 2, 3, 4ల యొక్క ఎల్సిఎం అన్నమాట. ఎల్సిఎం కాసాగు ఈ మూడింటి యొక్క కాసాగు 2 చే కట్ చేసుకుంటే ఒక్కసారి వెళ్తుంది, కట్ కాని నెంబర్ అలానే వేస్తాం. ఇది 2 times, 2 into 1 into 3 into 2 ఈక్వల్ టు 12. ఎల్సిఎం అనేది 12. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎల్సిఎం అనేది ఈ మూడింటిచే కట్ అయ్యే నెంబర్ అనమాట, అది లీస్ట్ నెంబర్. ఒకవేళ మనకి ఇక్కడ మీకు 12 అనేది ఐడియా రావట్లేదు అనుకోండి, ఈ మూడింటిచే కట్ అయ్యే నెంబర్ అది ఎంత పెద్దదైనా తీసుకోవచ్చు. మీరు 24 తీసుకోండి, ఆన్సర్ వస్తుంది. 36 తీసుకోండి, 72 తీసుకోండి, 96 తీసుకోండి, ఆన్సర్ వస్తుంది. ఎల్సిఎం ఎంత వచ్చింది, 12 వచ్చింది కదా. 12/2 అన్నమాట ఇది ఫస్ట్ది. నెక్స్ట్ 12/3, నెక్స్ట్ది వచ్చేసి 12/4 అన్నమాట. సో ఇది కట్ చేసుకుంటే 6 times, ఇది కట్ చేసుకుంటే 4 times, ఇది కట్ చేసుకుంటే 3 times. 6 is to 4 is to 3 సేమ్ ఆన్సర్ వచ్చిందా లేదా చూడండి. కాబట్టి ఎక్కువ దీనికంటే ఎక్కువ ఈ మెథడ్ మనం యూజ్ చేస్తుంటాం అనమాట. ఎల్సిఎం మోడల్ ఎక్కువ వాడుకుంటుంటాం మనం. 6 is to 4 is to 3 is the ఆన్సర్. రైట్, 6 is to 4 is to 3 ఇక్కడ కూడా ఉన్నట్టుంది కదా, ఏదో ఒకటి మనం పెట్టుకుందాం. ఇక్కడ నన్ ఆఫ్ దీస్ పెట్టుకుందాం.